లాస్ట్ టైం మీరు బాపట్ల చెప్పిన రైస్ మార్చాం సార్. రైస్ మార్చారు. సో ఆ ఫైన్ రైస్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఫైన్ రైస్ వల్ల ఏమంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఎట్లుంది ఫుడ్ బాగుందా? ఇప్పుడు మీకు స్నాక్ ఇస్తున్నారు కదా? యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఢిల్లీ వింగ్ మనకి ఒక్క సెకండ్. అంటే పోయేటప్పుడు ఇస్తే సార్ అప్పుడు 2 o'clock భోజనం చేస్తారు, 1:30కి 1 3 4 అట్లా ఇస్తే ఇంటికి పోయేటప్పుడు అలా వర్క్ ఆన్ ద షెడ్యూల్ సార్. ఇది మొన్నే ఇంట్రడ్యూస్ చేసాం సార్. మిల్లెట్స్ ప్రాసెస్ అంతా మొన్నే పూర్తయింది సార్. అది బెటర్ అనిపిస్తున్నారు. I'll go through it. ఎక్కువ తగ్గాలి. ఇప్పుడు ఏం తినట్లేదు. బాగానే ఉంది కదా. నేను తినట్లేదు. ఆకుకూర వేసుకోలేదు. మీ సెక్రటరీ ఉన్నాడా? ఆకుకూర వేసుకోలేదు. ఆకుకూర తినాలి కదా. తిను కొంచెం. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారమ్మా? అమ్మ దేంట్లో? అమ్మ వేశారు. నాన్న అమ్మ ఎప్పుడు చంపారమ్మా? ఎప్పుడు చంపారు నాన్నగారు? ఇప్పుడు ఈ జనవరి. మీరంతమంది నాన్న? నలుగురు ఈ స్కూలేనా? అన్నయ్య ఇప్పుడు ఇంటర్కి వెళ్తాను. ఇంటర్లో చేరుతున్నాడా? దాని తర్వాత నువ్వు అమ్మ, నీకంత మీ తర్వాత ఇద్దరు ఈ స్కూలేనా? వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? ఎంపీపీలో. మళ్ళీ దాని తర్వాత ఇద్దరు అన్నలు, తర్వాత మీరు చెల్లి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే చిక్కి మధ్యాహ్నం ఇస్తుందా? చిక్కి మధ్యాహ్నం లంచ్. వై కాంట్ గివ్ ఇన్ ది ఈవినింగ్? మార్నింగ్ రాగి సార్. మార్నింగ్ రాగి చిక్కి వి గివ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్. లంచ్ టైం ఇస్తున్నారు. దాన్ని నా ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ పోయేటప్పుడు ఇస్తే కార్బోహైడ్రేట్స్ కాబట్టి బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఏం చేస్తారంటే ఫోన్ చేసిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని 3 o'clock అట్లా తింటూ ఉంటారు సార్. అదే టైం కావాలని డిస్ట్రిబ్యూట్ చేయాలి వెళ్ళేటప్పుడు. అంటే దీంట్లో ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్లో ఇది కూడా ప్రోటీన్స్ వస్తాయని చెప్పి మనం ఇస్తాం సార్. సార్ పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటున్నారు సార్. స్వీట్ ఉంటుంది కానీ ఏ టైంలో డిస్ట్రిబ్యూషన్? మీరు చెప్పింది కరెక్టే సార్. ఈవినింగ్ కొద్దిగా ఆటేస్తుంది కాబట్టి ఎంజాయ్. ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక స్కూల్కి వెళ్తారు. ఇట్లనే కూర్చుని అంటారు మీ అన్నం ఎలా ఉంది, ఆకుకూర ఎలా ఉంది, అందరితో మాట్లాడితే వాస్తవం తెలుసుకుంటారు. ఎన్ని గ్రాములు ఉంది ఇది? బాగా చదవాలి. నీకు మార్కులు రాకపోతే నాకు కట్టింగ్ ఇక్కడ. ఫస్ట్ టైం ఈసారి ఇది ఇంట్రడ్యూస్ చేశాం సార్ మిల్లెట్. అంటే మామూలుగా లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక ఇచ్చాం సార్, మళ్ళీ ఇచ్చాం. ఇది మిల్లెట్ రైస్ సార్. వాట్ ఇది పెట్టేది? ఇది సార్ న్యూట్రిషన్ వాల్యూ మొత్తం కంపేర్ చేస్తే దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఓన్లీ పీనట్స్. ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమిటి సార్? దీంట్లో మిల్లెట్స్ ఉంటాయి సార్. మిల్లెట్స్ ఉంటుంది, కొంత లిటిల్ బిట్ ఆఫ్ జాగరీ ఉంటుంది, షుగర్ వాటర్, బట్ పీనట్స్ కూడా కొంత ఉంటాయి సార్. వాట్ ఇది కాస్ట్? సార్ మనకి ₹1.30. Entire project is what, 200 crores or 50 crores? 180 crores, sir, whole project. Cost of the project is 180 crores. సార్ బాగా మనం కంపేర్ చేసి న్యూట్రిషన్ వాల్యూ దీనికి ఎక్కువ ఉందని చెప్పి స్టాండర్డ్స్ కూడా చాలా తిను.
బయట మార్కెట్లో దానికంటే మనకు చాలా మంచి రేట్ వచ్చింది. స్టాండర్డ్ కూడా సేమ్ ఏ క్వాలిటీ దొరుకుతుంది మనకి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇది ఫుడ్ ఇంటర్వెన్షన్స్ అంటే స్టేట్లో కంట్రీ లెవెల్ చేయట్లేదు. మనం మిల్లెట్ బేస్డ్ పీనట్ చిక్కీ ఇచ్చి నుంచి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని చూపించాను సార్. అంటే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్ చేస్తారా? అంటే ఇది ఉండలేదు సార్, మనం కంప్లీట్గా మనమే ఇస్తాం, స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాం. మీకు సేవింగ్ ఏమైనా వస్తుందా? అంతవరకు పిఎంసీ స్కూల్స్లో చిన్న కాంపోనెంట్ వర్క్ మాత్రం దాంట్లో మీట్ అవుతున్నాం, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ అవైలబుల్. అది ఏమైనా సేవింగ్ కావడం కానీ? సార్ సేవింగ్ సేవింగ్ దీంట్లో కాదు, ఓవరాల్ మీ బడ్జెట్లో. సార్ నౌ వాట్ యూ డన్ ఇస్ సార్ ట్రయాంగులేషన్ ఆఫ్ డేటా చేస్తున్నాం సార్. అటెండెన్స్ మొత్తం మ్యాప్ చేసి వీఆర్ లింకింగ్ ఇట్ టు మిడ్ డే మీల్స్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఓవరాల్ ఏం జరిగిందంటే సార్, ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ పర్చేస్ సేవ్ లాట్ ఆఫ్ మనీ సార్. స్టూడెంట్ కిట్లో కానీ సర్కిల్లో కానీ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ 2 years సార్. సుమారుగా మా అంచనా ప్రకారం ఇన్ 5 years విల్ సేవ్ అబౌట్ 1,500 crores సార్. ఆ టైట్నెస్ చేస్తున్నాం సార్. చాలా టైట్గా నడిపిస్తున్నాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇది కూడా ఎంత ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి. న్యూట్రిషన్ సార్ ఈవినింగ్ యూ షుడ్ డూ విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ అండ్ ఆల్ దట్. గివ్ రైట్ న్యూట్రిషన్ టు ద కిడ్స్ అండ్ ఫుడ్ ద్వారా బెటర్ సప్లిమెంట్ చేయండి పిల్లలకి అనేది సీఎం గారి డైరెక్షన్. అంటే 2-3 వెరైటీలు పెట్టుకుంటే న్యూట్రిషన్ ద్వారా అవుట్ ఎంపవర్ దెమ్ 2-3 కేటగిరీస్. ఆ కేటగిరీకి అదే ఒక ఏరియా వారీగా మనం అదే ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేస్తాం సార్. ఈ సంజీవిని డేటా దీనికి క్లబ్ చేసుకుంటాం సార్, అది బెటర్. సో లాస్ట్ టైం మీరు బాపట్లలో చెప్పిన తర్వాత బియ్యం మార్చాం సార్, రైస్ మార్చాం. లాస్ట్ టైం మీరు బాపట్లో చెప్పిన తర్వాత రైస్ మార్చాం సార్. రైస్ మార్చారు. సో ఫైన్ రైస్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఫైన్ రైస్ వల్ల ఏమైందంటే క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఎట్లుంది, ఫుడ్ బాగుందా? ఇప్పుడు మీకు స్నాక్ ఇస్తున్నారు కదా, కెన్ యూ గివ్ వన్ థింగ్ రిజర్? కెన్ యూ టూ సైజెస్ టేస్ట్ చేస్తాను న్యూట్రిషన్ కూడా, కెన్ యూ హ్యావ్ 2 sizes సార్? 2 sizes ఆఫ్ న్యూట్రిషన్. ఇంకొంచెం కొంచెం గ్రోయింగ్ కిడ్స్, పాపకి పెద్దవాళ్ళకి మధ్యన ఫర్ చిక్కీ అని వాళ్ళు సార్. చిక్కీస్ అయినా కూడా కొంచెం 2 sizes పెట్టుకున్నారు. అప్పుడు బ్యాలెన్సింగ్ మార్నింగ్ ఇచ్చే ఇది కూడా మాల్ట్ కూడా. సో మార్నింగ్ రాగి మాల్ట్, ఈవినింగ్ ఇది సార్. రాగి మాల్ట్లో కూడా క్వాంటిటీ డిఫరెన్స్. అలాగే సార్. ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్కి సరైన న్యూట్రిషన్ ఉండాలి. వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ కాకుండా ఓవర్ న్యూట్రిషన్ కూడా కరెక్ట్ కాదు. ఇదిగో సార్ పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్తో మన రెన్యూవల్ అయింది సార్. ఎంఓయూ కూడా ఎండ్కి వస్తే రాగి మాల్ట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు సార్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ సార్. ఎన్నో 70-80 crore ప్రాజెక్టు వాళ్ళే మొత్తం స్పాన్సర్ సార్. క్వాలిటీ అంతా కూడా అది మీరు చేసి ఆ క్వాలిటీ టేస్ట్ రెసిపీ ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఇది బాగానే ఉంది తినడానికి. దీన్ని మిల్లెట్స్ ఇది 20% మిల్లెట్స్ యాడ్ చేశారు సార్ ఈ చూపించు. మొన్నటి వరకు ఓన్లీ పీనట్ జాగ్రీ చికెన్ ఉంది సార్, 20% మిల్లెట్ బ్లెండింగ్ చేశారు. ఆ బ్యాలెన్సింగ్ కూడా హెల్త్ చెకప్ కూడా చేసి డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా యూ కెన్ గివ్ న్యూట్రిషన్. సార్ ఇంకోటి కూడా చెప్పారు సార్, కొంచెం ఇంపాక్ట్ స్టడీ కూడా మొదలు పెట్టండి. ఆఫ్టర్ 2-3 years డౌన్ ద లైన్ అయింది కదా, లాట్ ఆఫ్ మెనూ చేంజెస్ చెప్పారు సార్. అంటే హెల్త్ ఇంపాక్ట్ మీరు ఏదైతే చెప్పారో, మీరు లాస్ట్ టైం బాపట్ల ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆకుకూరలు ఎక్కువ ఇవ్వండి, న్యూట్రిషన్ కరెక్ట్గా చూసారు. మేము రీజనల్ మెనూస్ చేసాం సార్. మొత్తం రీజన్లో ఏం పంటలు వస్తాయి చూసుకుని టేస్ట్ బట్టి పిల్లలకి నచ్చినట్టు చేసాం సార్. సో వీఆర్ నౌ ట్రైన్ ఆల్ దట్ సో దట్ పిల్లలు కూడా పౌష్టిక ఆహారం, ఆకులే కాదు న్యూట్రిషనల్ కూడా ఉండాలి. వర్కౌట్. ఓకే పిల్లలు, ఓకే అమ్మా, బాయ్, సీ యూ. మీరు మెల్లిగా తినండి, పర్లేదు, బాయ్. ఓకే అమ్మా, బాయ్. ఫోటో అంటే మళ్ళీ మీరు డిస్టర్బ్ కాకుండా ఇటు రండి, అందరూ రండి, డిస్టర్బ్ కాకుండా.
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు కూడా ఫోటో. ఓకే బాయ్ 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 అమ్మా బాయ్ అమ్మా. ఓకే బాయ్. యూనివర్సిటీ ఆఫ్ చికాగో అంటూ ఓకే అమ్మా. ఏంటమ్మా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఢిల్లీ వింగ్ మనకి ఒక్క సెకండ్. ఓకే